ఒక లేడీ, ఆమె పేరు బహుశా అనుకుంటే వాగేల్ అనుకుంటా సంథింగ్. ఆమె బక్సింగ్ గారికి తనటువంటి ఇంటి యొక్క ఓనర్. ఆయన ఆమె బక్సింగ్ గారి దేవుని నమ్ముకునే సంగతి తెలిసి ఆయనకు ప్రతిరోజు భోజనం పంపేదంట. ఆయన ఆ దినాలు ఇంకెక్కువ బలపడుతూ జాగ్రత్త అన్నమాట. 21 రోజు తన గదిలో నుంచి బయటికి రాకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు? 21 డేస్. కలిపి చెప్పట్లేదు, నిజం. 21 రోజు 21 డేస్ నాన్ స్టాప్ గా బక్సింగ్ గారు ఆయన ఆ గదిలో ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి బక్సింగ్ గారిలో అందరూ చెప్పండి, అప్పటి నుంచి బక్సింగ్ గారిని పాపము ఆకర్షించలేకపోయిందంట. ఏ పాపము కూడా. మీరు నమ్మరు చెప్తే బైబిల్లో ఒక మాట ఉన్నది, నువ్వు అందరు చెప్పండి, నీవు కుడికైనను ఎడమకైనను తొలగక. ఆ మాట బక్సింగ్ గారి దగ్గర 100కి 200% మీరు చూడొచ్చు. మీకు అర్థమైందే లేదు? బక్సింగ్ గారు అంటే దేవుని మాటకు కుడికి ఎడమకు. మీరు నమ్మండి, మీరు నిజంగా చాలా ధన్యులండి. మీకు రక్షణ దొరకడం ఒక ఎత్తు అయితే, భక్త సింగ్ గారి సహవాసము, హెబ్రోను సహవాసం దొరకడము చాలా గొప్పది. మీరు ఎక్కడన్నా పోయినప్పుడు ఏదో ఒక చర్చిలని పోకండి. లేకుంటే ఏముంది అన్ని చర్చిలు ఒకటేలే, ఈ హెబ్రోన్లో ఎప్పుడు చూసినా గొడవలు, ఇది చర్చి బాగుంది అనుకొని పోయారో ఎటు పోతారో మీకే తెలియదు. నడి సముద్రంలో పోయిన ఓడలాగా అయిపోతారు. ఎక్కడ చిక్కుబడి సముద్రంలో తుఫాన్లో కొట్టుకుపోతారో తెలియదు. ఈ సహవాసం అంత గొప్పది. ఆయన 21 రోజు ఆయన ప్రార్థనలో గడిపాడు గనకనే ఈ సహవాసాన్ని ఇంత నిక్కచ్చిగా దీన్ని ఆయన కట్టగలిగాడు.